మీ కోళ్ల ఫామ్లో కొరోజా వ్యాధి వ్యాపిస్తోందా? అయితే వీడియో మీకోసమేనండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దాదు ఖాన్స్ Z1 పెట్ వరల్డ్, ఏ నారాయణపురం, అనంతపూర్. ఓకే, ఈ యొక్క కొరోజా వ్యాధి గురించి ఈ యొక్క వీడియోలో మీకు టోటలీగా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఒక రిక్వెస్ట్ ఏమంటే మొట్టమొదటిగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని అప్డేట్ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. దాని తర్వాత మా యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ యొక్క అవసరం ఉన్న వాళ్ళకి, అంటే కోళ్ళ ఫామ్లో ఈ యొక్క వ్యాధి చాలామందికి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు కొరోజా వ్యాధి అనేది మనం సమూలంగా మన ఫామ్లోంచి తీసేయాలి అనుకున్నట్లయితే 3 విషయాలు ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటిగా వచ్చేసి మనకి ఈ వ్యాధి ఎలా వస్తుందనేది అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆ కోళ్ళు వేసిన పెంట ద్వారా అక్కడ యొక్క గ్యాసెస్ రిలీజ్ అయ్యి దాని ద్వారా ఆ యొక్క కళ్ళకు ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. అందుకోసం క్లీన్నెస్ అనేది ఇంపార్టెంట్ అండి. క్లీన్ చేసుకోండి ఎప్పటికప్పుడు. అంటే మినిమం వన్ వీక్ వన్స్ అయినా సరే దాన్ని క్లీన్ చేసుకొని 15 days వన్స్ మనం చున్నం చల్లుకోవడం మరియు అక్కడ బ్లీచింగ్ చల్లుకోవడం వంటివి చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి దాని యొక్క లక్షణాలు వచ్చేసి మనకు కళ్ళలో వాపులు వస్తాయి, కళ్ళలో పిసురు కట్టకపోవడం, ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న యొక్క ఇంజెక్షన్ పేరు వచ్చేసి మోనోసెఫ్ 1 gram అండి. దీనికి వచ్చేసి ఈ విధంగా లిక్విడ్ వస్తుంది. దాని తర్వాత ఇంజెక్షన్ మనకు మెడిసిన్ కూడా సపరేట్గా వస్తుంది ఒక బాటిల్లో, గాజు బాటిల్లో. మనం ఒక కొత్త సిరింజ్ తీసుకొని మనం 10 ml సిరింజ్ కూడా ఒకేసారి తీసుకోవచ్చు. నేను డోసేజ్ బట్టి మన కోళ్ళకి అంత యూస్ కాదు కాబట్టి 2 ml సిరింజ్ తీసుకొని దాంట్లో ఉన్న లిక్విడ్ని దాంట్లో నింపుకొని ఈ యొక్క బాటిల్లోకి నింపుకుంటున్నానండి. నింపుకున్న తర్వాత దాన్ని బాగా షేక్ చేసుకుంటే అది మొత్తం కలిసిపోతుంది. ఇది ఇంకొకటి ఏమంటే, ఒకసారి కలిపిన తర్వాత ఈ యొక్క ఇంజెక్షన్ మనకు 24 hours మాత్రమే పనిచేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అలాగే ఎత్తిపెట్టేసి మనం నెక్స్ట్ డే వాడడం, 3 days 4 days వాడడం ఈ విధంగా కుదరదు. ఒకసారి కలుపుకున్న తర్వాత దాన్ని 24 hours లోపల వాడేసుకోవాలి. అంటే మన కోళ్ళు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనం ఒకేసారి ఇది మనం 1 mg తెచ్చుకోవచ్చు. లేదంటే మనకు 500 milligrams కూడా దొరుకుతుందండి. 1 gram కాకుండా 500 mg కూడా మన బయట దొరుకుతుంది. అంటే దాదాపు అంటే మనం 2 కోళ్ళకు లేదా 3 కోళ్ళకు వాడుకోవచ్చు. లేదంటే మనకు ఒక కోడికి ప్రాబ్లం ఉందంటే 500 milligrams తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాంట్లో కూడా ఇదే విధంగానే వస్తుంది. దాన్ని ఆ యొక్క లిక్విడ్ని మనం తీసుకొని ఈ యొక్క బాటిల్లో ఈ విధంగా నింపుకొని బాగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాత దీన్ని మనం యూస్ చేసుకోవడానికి ఇది రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు కోళ్ళల్లో ఈ యొక్క ప్రాబ్లం ఎలా వస్తుందని చెప్పాను. దాని తర్వాత నివారణ అంటే మనం రాకుండా జాగ్రత్త ముందే పడాలి. అంటే మనం క్లీన్గా పెట్టుకోవాలి మన ఫామ్ని. గూళ్ళు ఒకవేళ ఉంటే గూళ్ళు కూడా మనం క్లీన్గా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే నేను దానికి సంబంధించిన డోసేజ్ కూడా ఎటువంటి కోడికి ఎంత డోసేజ్ ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ యొక్క వీడియోలో మీకు ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్ కట్గా తెలిసిపోతాయి. చాలామంది చాలా రకాల మెడిసిన్స్ యూస్ చేస్తుంటారు. దానివల్ల చాలామంది నాకు సజెషన్స్ కూడా ఇచ్చారు. దానివల్ల నాకు ఎటువంటి ఫలితం లేదండి. దాదాపు 1 week 10 days 15 days వరకు నాకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ సతాయిస్తూనే ఉంటుంది. చూడండి, ఇవాళ డేట్ వచ్చేసి June 15, 12:30కు నేను ఈ యొక్క వీడియో తీస్తున్నాను. మీకు ఈ యొక్క నా ఫామ్లో ఉన్న ఒక పుంజుకు చూపిస్తున్నాను. కళ్ళు చూడండి, వాపు వచ్చేసాయి. దాని తర్వాత కళ్ళల్లో మనకు పిసురు కట్టకపోయి అది కళ్ళు తెరవడం కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. దీనికి మనం ఫస్ట్ చేయాల్సింది ఏమంటే, కాస్త గోరువెచ్చని నీళ్లు తీసుకొని దాంట్లో ఉప్పు కలిపేసి కళ్ళని బాగా శుభ్రం చేయండి. పిసురు కట్టకపోయింటే దాన్ని క్లీన్ చేసేసేయండి. ఇక వచ్చేసి మనం డోసేజ్ గురించి చెప్తున్నాను. బాడీ వెయిట్ పెట్టండి. 1 kiloకి 0.5 ml ఇవ్వాలి. ఎంత? 1 kiloకి 0.5 ml మనం డోసేజ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నా యొక్క పుంజు వచ్చేసి 4 kilos అబోవ్ ఉందండి. 4 kilos అబోవ్ అంటే మనం 2 ml ఇవ్వచ్చు. అంటే 1 kiloకి 0.5 ml అంటే 2 kilosకి 1 ml అవుతుంది. 3 kilosకి 1.5 ml. దాని తర్వాత 4 kilosకి మనం 2 ml ఇచ్చుకోవచ్చు. 2 ml నేను సిరింజ్లో నింపుకొని రెక్క కింద కండ ప్రాంతంలో
కింద ప్రాంతంలో మనకు నరాలు కూడా ఉంటాయండి, జాగ్రత్తగా వేసుకోవాలి. లేదంటే వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి వాళ్ళ ద్వారా మీరు వేయించుకోండి. ఇక్కడ చూడండి, నేను 16th జూన్ 11:30కి మళ్ళీ ఈ వీడియో తీస్తున్నాను. అంటే నెక్స్ట్ డే ఆఫ్టర్ 24 hours తర్వాత చూడండి, నేను ఈ యొక్క డోసేజ్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఒక్కటే డోసేజేనండి, ఒక్కటే డోసేజ్కే నాకు ఇటువంటి రిజల్ట్ దొరికింది. అంటే మనకు రిజల్ట్ కావాలండి. మన ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉన్నారు, నేను కూడా ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ అండి. మా ఫ్రెండ్ ఒక ఆయన నాకు ఈ యొక్క ఇంజెక్షన్ సజెషన్ ఇచ్చాడు. దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి దాని యొక్క ఫలితాలు కూడా మనకు చాలా మంచి రిజల్ట్స్ చూపించాయి. దాన్ని బట్టి నేను ఈ యొక్క ఇంజెక్షన్ని వాడుతున్నాను. మీరు కూడా వాడి మీ యొక్క ఫామ్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్ని మీరు దూరం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి, లైక్ చేయండి.